అనేటువంటి షార్ట్ ఫిలిం చూడటం జరిగింది. చాలా మంచి ప్రయత్నం. అందులో నటించిన వారు కానీ, దర్శకుడు కానీ ఒక మంచి సదుద్దేశంతో, దీక్షతో, ఒక విభిన్నమైనటువంటి ఇతివృత్తంతో వాళ్ళు ఒక నీతి కూడా ఉంది అందులో. దీని వెనుక ఉన్నటువంటి అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఒక చక్కటి దీక్ష, మంచి ఉద్దేశం, ఒక మంచి ప్రయత్నం చేశారు వీళ్ళు. మా తొందరగా రా అమ్మా. అబ్బబ్బా వస్తున్నానన్నా. మా టైం అయిపోతుంది, తొందర రా అమ్మా. ఉండు, వస్తున్నా. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఉండు నాన్న, ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. ఇవెక్కడవమ్మా? ఇవి మీ నాన్నగారివిరా. ఆయన పెద్ద క్లాసికల్ డాన్సర్. ఒకప్పుడు ఇవే మనకు జీవనాధారం. ఆయన గొప్ప డాన్సర్ అవ్వాలని, ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో డాన్స్ చేయాలని కష్టపడ్డారు, కలలు కన్నారు. కానీ డబ్బులు లేక కుదరలేదు. ఆయన కల నెరవేరకుండానే వెళ్లిపోయారు. అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివిరా. ఆయన కళంతటితో ఆగిపోకూడదని నేను క్లాసికల్ నేర్చుకున్నాను, నీకు నేర్పించాను. నువ్వెప్పటికైనా గొప్ప క్లాసికల్ డాన్సర్ అయ్యి మీ నాన్నగారి కోరిక తీరుస్తావనేది నా ఆశరా. సరేనమ్మా, నేను మంచి డాన్సర్ అవుతానమ్మా.
ప్రాణం పోయిన డాన్స్ వదలనమ్మా. అమ్మా నాకు కాలేజ్ టైం అయిందమ్మా. అయ్యో మర్చిపోయాను రా రా. అమ్మా అమ్మా మా మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? లేమ్మా లే, లోపలికి వెళ్దాం రా అమ్మా. మా అమ్మా కూర్చోమ్మా. అమ్మా పడుకోమ్మా, డాక్టర్ గారిని తీసుకొస్తాను, పడుకోమ్మా. ఏం కాదమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను, పడుకోమ్మా. నమస్కారం అమ్మా. పడుకో. ఏమైంది డాక్టర్ గారు? బాలు, ఈ మందులు తీసురా. బాలు ఒక్క నిమిషం. తీసుకో. ఇప్పుడు చెప్పండి డాక్టర్ గారు. ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా. పర్వాలేదు చెప్పండి డాక్టర్ గారు. మీకు క్యాన్సర్ బాగా ముదిరిపోయింది. క్యాన్సరా? వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే నాకు తెలుసు డాక్టర్ గారు. నేను బ్రతుకుతున్నదే వాడి కోసం. నేను సంపాదించే డబ్బులన్నీ నా మందులకే ఖర్చు చేస్తే వాడి చదువు నాశనం అయిపోతుంది. వాడు మాలా కాకూడదు డాక్టర్ గారు. వాడు చాలా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. వాడి నాన్న కలని నెరవేర్చాలి. మీరు దయచేసి నా విషయం వాడికి చెప్పకండి. వాడు తట్టుకోలేడు. సరేనమ్మా. నమస్కారం అమ్మా.
మా అమ్మా టాబ్లెట్ వేసుకుంది లేమ్మా. ఏం కాదు నాన్న, చిన్న జబ్బేనంట, తగ్గిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. నువ్వు బాధపడకురా. సరేనమ్మా, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను. నువ్వు పడుకోమ్మా. ఉమ్. బాబాయ్ బాబాయ్ ఒకసారి తలుపు తీ బాబాయ్. బాబాయ్ ఏంట్రా బాలు ఎలా వచ్చావు? అమ్మకు బాగాలేదు బాబాయ్, ఆపరేషన్ చేయించాలండి బాబాయ్, లేకపోతే బతుకుతాండి బాబాయ్. డాక్టర్ గారు చెప్పారు బాబాయ్. ప్లీజ్ బాబాయ్ ఒకసారి రండి బాబాయ్, నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. రేయ్ మీ అమ్మకి బాబు నన్ను ఏం చేయమంటారా? ప్లీజ్ బాబాయ్ అలా అన్నది బాబాయ్, అమ్మ చనిపెట్టి ఉండదు బాబాయ్. ఒక్కసారి రండి బాబాయ్, అమ్మని కాపాడండి బాబాయ్. రండి బాబాయ్. రేయ్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, అర్థమవుదా? పో బయటికి. బాబాయ్ అర్థమైన వాళ్ళందరికీ నా ఇల్లు దొరికింది. చచ్చా అత్త ఆ, అత్త 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 ప్లీజ్ అత్త తలుపు తీ అత్త. అమ్మ చావు బతుకులుంది అత్త, రండి అత్త, అమ్మని కాపాడండి అత్త. ఎట్లా బాలు? అత్త అత్త అమ్మ క్యాన్సర్ అత్త, తొందరగా ఆపరేషన్ చేయబోతే అమ్మ చనిపోద్ది అత్త. ప్లీజ్ అత్త ఎలాగైనా అమ్మని కాపాడండి అత్త. సావని మాకేటి? ఎక్కడి నుంచి తెమ్మంటావు డబ్బులు? మా ఇల్లు గడవడానికి నానా కట్టాలు పడుతున్నాం. మేము మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేది? మా పిల్లలు మేమే బతకలేకపోతున్నాం. ఎల్లెళ్ళు అత్త అత్త ప్లీజ్ అత్త, అలా అనొద్దు అత్త. ప్లీజ్ అత్త అమ్మని చెత్త కాపాడండి ఎత్తనట్లేదా? అత్త. ఎల్లెళ్ళు. అత్త అత్త మామయ్య మామయ్య ఏంట్రా బాలు ఎలా వచ్చావు? అమ్మకు బాగాలేదు మామయ్య, ఆపరేషన్ చేయించాలంట. నాకు చాలా భయంగా ఉంది మామయ్య, మీరు ఒకసారి రండి మామయ్య. అవునా, వెళ్దాం పదా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? దారిని పోయే దరిద్రాన్ని మీదేసుకుంటావా ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఎవరూ లేరు. అక్కడికి వెళ్తే ఖర్చంతా మనమే భరించాలి. అది కాదే. నోరు మూసుకుని లోపలికి రండి. నువ్వు ఎప్పటికైనా మంచి క్లాసికల్ డాన్సర్వి కావాలరా. మీ నాన్నగారి కళని నెరవేర్చాలి. మీ అమ్మకి బాబు నన్ను ఏం చేయమంటారా? నేను బ్రతుకుతున్నదే వాడి కోసం. సత్య సావని మాకేటి? ఎక్కడి నుంచి తెమ్మంటావు డబ్బులు? Tom tom Tagadom tom 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 dinakadin 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 dinakadin
పయనం ప్రతి జీవితానికి పునాది. పరిగెడుతున్నప్పుడు ప్రతి అడుగులో అమ్మా నాన్న ఆశీస్సులు, ఆశలు, మరో పక్క ఆశయాలు. నాన్న లేని బాధ కన్నా అమ్మలోని ఆలోచనల కోసం, బయటి ప్రపంచమే తెలియని భావాలతో బ్రతకడానికి, నాన్న కల కోసం అమ్మ నేర్పించిన నాట్యాన్ని నడి రోడ్డుపైన అమ్ముకుంటూ అమ్మని బ్రతికించుకోవాలని తపనతో సాగిపోయే నా ఈ జీవిత పయనం. పయనం షార్ట్ ఫిల్మ్ ప్రత్యేకంగా ఒక మంచి థీమ్ తీసుకోవడంతో పాటు గౌరీ నాయుడు హీరోగా నటించిన గౌరీ నాయుడు ఒక పక్కన క్లాసికల్ డాన్స్, ఒక పక్కన నటన, రెండు కూడా చాలా ప్రొఫెషనల్గా చేయడం జరిగింది. నేను చూసినప్పుడు నాకు ఎక్కువ ఆకర్షణ కలిగింది గౌరీ నాయుడు పర్ఫార్మెన్స్. ఈ పైన షార్ట్ ఫిల్మ్లో చేసిన హీరో గౌరీ నాయుడు ఎంత చక్కని సెంటిమెంట్ పండించాడంటే అంత చక్కని సెంటిమెంట్ పండించాడు. ఎందుకు అంటే ఒకటి కామెడీ, సెంటిమెంటు రెండూ చేయడం చాలా కష్టమైన విషయాలండి. ఈ రెండుని చక్కగా పోషించగలిగేవాడు 10 కాలాల పాటు మంచి నటుడిగా స్థిరపడతాడు. ఎస్పెషల్లీ డాక్టర్ తల్లికి చెప్తున్నప్పుడు ఈ క్యాన్సరు ఇలాగ చెప్తున్నప్పుడు ఇది మా బాబుకు తెలియకూడదండి, మా బాబుని మా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పెంచాలి అనుకుని తల్లి డాక్టర్ చెప్తున్నప్పుడు చాటు నుంచి వింటున్నటువంటి గౌరీ నాయుడు క్యారెక్టర్ అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. పయనం షార్ట్ ఫిలిం ఇప్పుడే మన గౌరీ నాయుడు చేసి చూశాను. చిన్న కొద్దిగా ఫీలింగ్ కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తీసుకున్న స్క్రిప్ట్ కరెక్ట్గా ఉంది, చాలా టచింగ్గా ఉంది. అందుకని కొంచెం చేయాల తపన అతని ఫేస్లో కనపడుతుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా ప్యాథాస్లో కానీ ఎమోషనల్ కానీ వాటిలో వాళ్ళ అమ్మ దగ్గర ఎఫెక్షనేట్ కానీ ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చాడు. అది కావాలి ఆర్టిస్టిక్. పయనం షార్ట్ ఫిల్మ్ చూసాను. చిన్న షార్ట్ ఫిల్మ్గా మంచి సింపతి ఇచ్చాడు, మెసేజ్ ఇచ్చాడు. దాంట్లో అమ్మ సెంటిమెంట్ చాలా బాగుంది. తీసిన షార్ట్ ఫిల్మ్ అది ఈ రోజుల్లో కళ్ళు అంతరించిపోతున్నాయి, ఆత్మీయతలు, అనుబంధాలు కూడా అంతరించిపోతున్న రోజుల్లో మా తల్లి కోసం కొడుకు పడే మరణం తపన దీంట్లో చూపించారు. ఇప్పుడున్న ట్రెండ్కి డిఫరెంట్గా ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిన అనుభూతి కలిగింది ఈ పర్టికులర్ పైన షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే. ఇందులో మెయిన్ థీమ్గా నాకు నచ్చింది ఏంటంటే ఒక తల్లి తన కొడుకుని కళాకారం చేస్తే ఆ కళ ఆ తల్లిని బ్రతికించడానికి ఏం చేసింది, ఏ ప్రయత్నం చేసింది అనే ఒక ప్రయత్నం ఈ పయనం ద్వారా స్పృశించే ప్రయత్నం చేశారు. అందుకు మొత్తం టీం అందరికీ, ఎస్పెషలీ ఇందులో నటించిన గౌరీ నాయుడికి అభినందిస్తున్నాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.